నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ సుంకరి. రాష్ట్ర మంత్రివర్గం విస్తరణ అంత ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా, జాబితా మొత్తం ఫైనల్ చేసినరా అనేది నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఒక ప్రకటనతోటి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆశావాహుల్లో కొత్త చిగుర్లు అనేవి మొలకలెత్తిరాయి. దాంతోపాటే హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నా అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. మరోవైపు బీజేపీ నేతలు, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే నిన్న ఒక టీవీ చర్చలో మాట్లాడుతూ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వి ప్రకాష్ కూడా గతంలోనే కేసీఆర్ హరీష్ రావుతో ఒక కొత్త పార్టీ పెట్టించేది ఉండే అనే యాంగిల్లో మాట్లాడారు. మరి అన్ని గమనిస్తే మరోవైపు వరుసగా 2 రోజులు గంటల పాటు కేటీఆర్ఏ హరీష్ రావు ఇంటికి వెళ్ళి ఇద్దరు భేటీ అయ్యి చర్చించుకొని మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే హరీష్ రావు పార్టీ మారబోతూ ఉన్నాడా లేక కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నాడా? మరి కేసీఆర్ ఇవన్నీ గమనిస్తలేడా? గమనిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అంటే కావాలనే ఒక ఎత్తుగడతోటి ప్లాన్గా ఇవన్నీ చేస్తూ ఉన్నారా అనేది కూడా ఒక ఆసక్తికర రాజకీయం రాష్ట్రంలో మొదలైంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కొత్త ట్రిక్ ప్లే చేస్తూ ఉన్నారట. అసలు ఏం చేయబోతూ ఉన్నాడు ఆయన? దాంతోపాటు మహిళా సంఘాల్లో ఉన్న మహిళల సభ్యులకి ఆరోగ్యానికి సంబంధించి స్మార్ట్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా నిన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. చూద్దాం, ఆ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూస్తే తొలి వెలుగులో జూన్ 2న కొత్త మంత్రులు క్యాబినెట్ విస్తరణకు రెడీ. ఈసారి బెర్తుల నింపుడు పక్క. కొన్ని ఈక్వేషన్స్ వల్లే లేట్ అయింది. మంత్రుల్లో చీలిక లేదు. సీఎం మార్పు అనేది తప్పుడు ప్రచారం. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆశావాహుల ప్రయత్నాలు మళ్ళీ షురు. విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట. వివేక్, శ్రీహరి, రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బాలు నాయక్, మీరా అలీఖాన్కు క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్స్. గతంలో కూడా వీళ్ళ పేర్లే వినిపించినాయి. వర్షిని కావాలి, నాతో కల్పించండి. ములాఖత్కు ఎందుకు రావట్లేదు? జైలులో అఘోరి ప్రత్యేక పూజలు. 25 రోజులుగా చెంచల్ కూడా జైలులో అఘోరి డ్రై ఫ్రూట్స్ కావాలని జైలు సిబ్బందితో గొడవ. ఫ్రీ బస్సు మంచిగున్నదా? పైసలు ఎన్ని మిగిలినాయి? బస్సులో లేడీస్తో మంత్రి పొన్నం ముచ్చట. సడన్గా కారు దిగి బస్సు ఎక్కిన మంత్రి. ఇక బీఆర్ఎస్ సంబంధించిన వార్త చూడవచ్చు. కారులో తుఫాన్, త్వరలో బీఆర్ఎస్లో చీలిక. 10 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి హరీష్ రావు. హరీష్ వెంటే కవిత. చీలికలో హరీష్కు రేవంత్ సాయం. కేసీఆర్ అమెరికా వెళ్ళగానే ప్లాన్ అమలు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్. 20 మంది మావోయిస్టుల అరెస్ట్, మరో 8 మంది లొంగుబాటు. 24 గంటల్లో వారి ఖాతాల్లోకి రివార్డు. మిగిలిన వారు లొంగిపోవాలి. పోరు వద్దు, ఊరికి తిరిగి రండి. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపు. ఇక లగ్జరీ కార్లు అగ్గోధరకే అమ్ముతున్నారట. పన్ను ఎగ్గొట్టి సర్కారుకు టోకర. దాదాపు 100 కోట్ల దాకా దోపిడీ. ఫేక్ ఇన్వాయిస్లతో కార్ల దిగుమతి. పొలిటీషియన్లు, సెలబ్రిటీలే కస్టమర్లు. మొత్తం క్యాష్లోనే డీలింగ్. హైదరాబాద్ వ్యాపారి బషారత్ అరెస్టు. అహ్మదాబాద్కు తరలించిన డిఆర్ఏ. త్వరలో పలువురిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉందట. వానలు దంచుడే. 3 రోజులు భారీ వర్షాలే. పలు జిల్లాలకు అలర్ట్. నెలాఖరుకు నైరుతి ఋతుపవనాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ హెచ్చరిక. భారత్ దాడులు నిజమే, మిస్సైల్స్ విధ్వంసం చేశాయి. ఎయిర్ బేస్లకు డ్యామేజీ. ఒప్పుకున్న పాక్ ప్రధాని. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు కానీ రైట్. ఇక ఈనాడులో గమనిస్తే అద్భుతాల ఒడిలో అందాల సడి. రామోజీ ఫిలిం సిటీలో నిన్న ఈ అందాల పోటీలో పాల్గొంటున్న 108 దేశాల సుందరీమణులందరూ కూడా రామోజీ ఫిలిం సిటీలో నిన్న పర్యటించారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు. అందులోనే ఆరోగ్య, వ్యాపార, రుణాల సమాచారం. త్వరలో పట్టణ మహిళలను సభ్యులుగా చేర్చే కార్యక్రమం. వీహ్యాబ్ యాక్సలరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఒక శుభవార్త చెప్పారని చెప్పొచ్చు. ఇక జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట. పాఠశాలలు పునఃప్రారంభం. పండుగలో ఉండేలా కార్యాచరణ. విదేశాలకు వెళ్లే బృందాలకు నేతల ఖరారు. ప్రభుత్వం శశి థరూర్ను ప్రకటించడంపై కాంగ్రెస్ అభ్యంతరం. హస్తం పార్టీ ప్రతిపాదించిన వారికి దక్కని అవకాశం. ఆర్కిటెక్ట్ కావాలనుకున్న నాన్న కోరిక తీర్చడానికి న్యాయవాదినైనా అని చెప్పేసి ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్మాన సభలో జస్టిస్ గవాయి చేసిన కామెంట్ అది. చేతి వృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా మార్చండి. సీఎంతో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ.
చిన్న కాళేశ్వరం పెద్ద భారం నిర్మాణంలో జాప్యంతో పెరిగిన ప్రాజెక్టు వ్యయం 2008లో 632 కోట్లు అనుకుంటే తాజా అంచనా 1734 కోట్లు. అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న దస్త్రం. అనుమతుల్లో జాప్యం జరిగితే ఖర్చు మరింత పెరిగే అవకాశం. భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, పిఓకేను పాకిస్తాన్కు అప్పగించాల్సిందే అని చెప్పేసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిన్న జరిగినటువంటి తిరంగా ర్యాలీలో మాట్లాడిండు. అణుయుద్ధం నా వల్లే ఆగింది, వాణిజ్యం చేసుకుందామని చెప్పి భారత్ పాక్ను శాంతికి ఒప్పించిన ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన మాటలు కామెంట్స్ ఇవి. నేడు నింగిలోకి పిఎస్ఎల్వి C-61 101వ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం. రైట్గా ఆంధ్రజ్యోతిలో చూస్తే మహిళల ఓట్లు మాకే, మళ్ళీ అధికారం మాదే, 1 కోటి మందిని కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్డులు. బడాబాబులు రుణాలు ఎగ్గొడుతున్నారు, మహిళలు క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారు. సహాయక సంఘాలకు 1,00,000 కోట్లు ఇస్తాం. ఆర్టీసీలో నడుపుకునేందుకు మరో 600 బస్సులు. నియోజకవర్గ కేంద్రాలకు కూడా విహబ్ విస్తరిస్తారట. 4 జిల్లాల్లో విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. విహబ్ స్టార్టప్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రానికి అవార్డుపై సీఎం హర్షం. త్వరలో మంత్రివర్గ విస్తరణ, ఈ నెలాఖరున లేదా జూన్ తొలి వారంలో. 26 లేదా 27న పిసిసి కార్యవర్గం ఖరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల కట్టడికి చట్టంపై కసరత్తు చేస్తున్నాం అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అన్నాడు. ఏంటి అంత ఖర్చు అవుతుందా? నిజంగా రోజుకు అంతమంది ప్రయాణిస్తారా? మెట్రో 2వ దశ పార్ట్ ఏ డిపిఆర్పై కేంద్రం సందేహాలు. లోపాలు సరిచేయాలని హెచ్ఏఎంఎల్కు సూచన. అందంగా ఆట విడుపు. గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే. ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం. 3 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్. యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోదీ. ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీలో వక్తల ప్రశంసలు. వేలాది మందితో జరిగిన ర్యాలీ పాల్గొన్న వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు. కాంగ్రెస్ను కాదని శశి థరూర్కు పట్టం. అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోడీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. 7 బృందాలలో ఒక బృందానికి శశి థరూర్ని లీడర్గా పెట్టి పంపిస్తున్నారట. దాన్నేమో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. జన్యువును మార్చి మృత్యువును ఏమార్చి. అమెరికాలో ఓ చిన్నారికి జన్యు సవరణ చికిత్స. జన్యువులోని రసాయనాల అమెరికలో మార్పు. భారత సంతతి వైద్యుడు కిరణ్ కీలక పాత్ర. రాష్ట్రపతికి గడువు కేంద్రమే పెట్టింది. 2016లో 2 మెమోలు జారీ చేసిన హోంశాఖ. రాష్ట్రాల బిల్లుల మీద 3 నెలల్లోపు ఆమోదం తెలపాలని రాష్ట్రపతికి సూచన. ఇతర మంత్రిత్వ శాఖలు స్పందించాలని నిర్దేశం. జాప్యం నివారణకు అవసరమని స్పష్టీకరణ. ఆ మెమోలోనే ప్రస్తావించిన సుప్రీంకోర్టు. ఇక పిల్లలలో స్వీట్లు తినే అలవాటు తగ్గించాలన్నట. పాఠశాలలో షుగర్ బోర్డులు పెట్టాలంట. ప్రిన్సిపల్లకు సిబిఎస్ఈ ఆదేశాలు ఇచ్చింది. అంటే మధుమేహం నుంచి చిన్నప్పటి నుంచి అవగాహన ఉంటే కొంత మూలాలను అరికట్టవచ్చు అని చెప్పేసి. నక్సల్స్ మూలాలపై దెబ్బ. మావోయిస్టుల రిక్రూట్మెంట్, సమాచారం, రవాణా వనరులపై వేటు. 10 ఏళ్లలో తగ్గిన నక్సలిజం. నక్సల్స్ స్థావరాల్లో కేంద్ర బలగాల పాగా. ప్రజలపై ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం. 106 నుంచి 6 జిల్లాలకు పరిమితమైన నక్సలిజం. నక్సల్స్ హింస 81% తగ్గిపోయిందట. నేడు నింగిలోకి నిఘా నేత్రం. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ద్వారా ఇస్రో EOS-09 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతా ఉంది. ఇక పాక్కు సైనిక రహస్యాలు. సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్టు. మహిళలపై పాక్ ఏజెంట్ల డబ్బు వలపు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్. 6గురిని అరెస్ట్ చేసిరంట ఇప్పటివరకు. రైట్. ఇక వెలుగు పేపర్లో చూస్తే నీట్ ఫలితాల ప్రకటనపై మద్రాస్ హైకోర్టు స్టే. పవర్ కట్తో ఎగ్జామ్ సరిగా రాయలేదని స్టూడెంట్లు కేసు పెట్టిరు. అది స్టే ఇచ్చింది ఫలితాలు ఆపాలని చెప్పేసి. అవడి కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాట్లు సరిగ్గా లేవని ఫిర్యాదు. కేంద్రం ఎన్టీఏ కౌంటర్ వేసే వరకు ఫలితాలు ప్రకటించొద్దని చెప్పేసి ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. వచ్చే నెల 2వ తారీఖు నాడు కేసు వాయిదా. ఇక ప్రజలే ట్రాఫిక్ పోలీసులై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాళ్ళను పట్టిస్తున్నారు. ఫోటోలు వీడియోలు తీసి పోలీస్ ఎక్స్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారట. రూల్స్ బ్రేక్ చేస్తున్న పోలీసులను కూడా
వదలట్లేదు. జనం పెట్టే పోస్టులపై వెంటనే స్పందిస్తున్న పోలీస్ శాఖ. ఇప్పటివరకు సైబరాబాద్ పరిధిలో అంటే జనాలు ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలు రూల్స్ ఉల్లంఘించిన వాళ్ళకు సంబంధించిన కేసులు మొత్తం 19,683 కంప్లైంట్స్ చేస్తే 75 లక్షల జరిమానాలు వసూలు చేశారు ఇప్పటివరకు. ఇక మహిళా సంఘాల సభ్యులకు ఫ్రీగా హెల్త్ టెస్టులు, ఆరోగ్య భద్రత కల్పిస్తాం, యూనిక్ ఐడి కార్డులు ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. పాక్పై దౌత్య యుద్ధానికి 7 కమిటీలు, ఓ కమిటీకి చైర్మన్గా శశి థరూర్, మరో కమిటీలో సభ్యుడిగా ఓవైసీ. దాడులు చేస్తున్నామని ముందే పాక్కు ఎందుకు చెప్పారు? కేంద్రానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్న. ఎయిర్ ఫోర్సు ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలని చెప్పేసి నిలదీసింది నిన్న ఆయన. తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెడతాం, మధ్యప్రదేశ్ తరహా చట్టం తీసుకొస్తామని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేస్తున్నారు. నెలాఖరున లేదా జూన్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరిస్తారట. ఈ నెల 26, 27 తారీఖులలో పిసిసి కార్యవర్గము ప్రకటిస్తారట. సరస్వతి పుష్కరాల్లో భక్తులకు తిప్పలు. వీకెండ్ కావడంతో పోటెత్తిన జనం, 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయిందంట. నీళ్ళు కూడా లేవట. అనాథను పెంచి పెద్ద చేస్తే ప్రాణం తీసింది. ఒరిస్సాలో ఘటన. 13 ఏళ్ల కింద రోడ్డు పక్కన దొరికిన 3 రోజుల పసికందు. పెంచి పెద్ద చేసిన తల్లి ప్రేమలో పడడంతో బాలికకు మందలింపు. నిద్రమాత్రలు ఇచ్చి దిండుతో గొంతు నొక్కి హత్య చేసిన బాలిక. సహకరించిన ప్రియుడు, స్నేహితుడు ఇన్స్టాగ్రామ్లో మర్డర్ చాటింగు వెలుగులోకి వచ్చింది అటు విషయం. రైట్. ఇక దిశలో చూస్తే మరోసారి హరీష్ ఇంటికి కేటీఆర్. వరుసగా 2వ రోజు వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీ ముఖ్య నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం. హరీష్ రావుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పడానికైనా బాబాబామ్మర్దుల ఏకాంత చర్చలతో గులాబీలో చర్చ మొదలైంది. కవిత అమెరికా వెళ్ళిన తర్వాత పరిణామాలతో టెన్షన్. ఇటీవల దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై నేతల్లో ఆందోళన. బీఆర్ఎస్లో చీలిక తెచ్చేందుకు రేవంత్ కుట్ర చేస్తా ఉన్నాడు. ఆయనకు కవిత, హరీష్ సహకరిస్తున్నారని చెప్పేసి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఒక కామెంట్ చేసిండు. ఇక నీట్ ఫలితాల మీద మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. 13 మంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లలో వసతులు సరిగ్గా లేవు, అసౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కంప్లైంట్ చేస్తే మేము వాళ్ళు పరీక్ష సరిగ్గా రాయలేకపోయినామని చెప్పి దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు స్టే విధించింది ఫలితాలు విడుదల చేయొద్దని. మరోసారి పొడిగింపు. అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా గడువు నెల ఎక్స్టెండ్. కొత్త టెండర్ల ప్రక్రియలో జాప్యం. వచ్చే నెల 16 వరకు బిడ్ల దాఖలకు ఛాన్సు. మహిళల ఓట్లతో మళ్ళీ అధికారంలోకి. మహిళా శక్తిలో 1 కోటి మందిని సభ్యులుగా చేర్చండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇక మంత్రి పదవి కోసం మచ్చిక వ్యూహం. పార్టీలోని కీలక నేతలకు దగ్గరయ్యేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రణాళిక. ఉత్తమ్ గుత్తా పిసిసి చీఫ్కు దగ్గరయ్యే ప్రయత్నం. కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే. పొగడ్తలతో ముంచెత్తుతున్న రాజగోపాల్ రెడ్డి. మినిస్టర్ పోస్ట్ కోసం కోమటిరెడ్డి కొత్త ఎత్తుగడలు. ఉత్తమ్కు సీఎం అయ్యే అర్హత ఉందని చెప్పేసి కూడా అన్నాడు ఆయన మొన్న. రైట్. దాడికి ముందే పాక్కు సమాచారం. దీనిని విదేశాంగ మంత్రి అంగీకరించారు. కేంద్రం చేసింది నేరమే. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పేసి విదేశాంగ శాఖ అన్నది. ఇక కేంద్రం పాకిస్తాన్కు ముందుగానే సమాచారం ఇచ్చి దాడి చేయడం ఏందని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ మండిపడ్డాడు. ఎల్ఎన్టీ ఏంటిది? గిట్టుబాటు కావడం లేదంటూ ఛార్జీల పెంప. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పకుండానే నిర్ణయమా? 2002లోని సెక్షన్ 34 ప్రకారం సవరిస్తున్నట్లు ప్రకటన. ఆదాయం సమకూర్చుకోవడంలో విఫలం. జిహెచ్ఎంసీకి చెల్లించని ప్రకటనల ఫీజు. పలుమార్లు లేఖ రాసినా పట్టించుకొని సంస్థ. ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తున్న పలు రాజకీయ పార్టీలు. ప్రభుత్వ స్థలంలో బిల్డాక్స్ బిజినెస్. ఆఫీస్పేట సర్వే నెంబర్ 80లో ప్రాజెక్టు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ పేరిట దందా. అనుమతులు లేకుండానే ప్లాట్లు అమ్ముతున్నారట. గవర్నమెంట్ ల్యాండ్గా నిర్ధారించిన అధికారులు. కంపెనీ పేరు కనబడకుండా బోర్డుకు రంగేశ్వరు. బ్లూ షీట్స్ తొలగించలేదంట. దాని మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. 2 ఐసీస్ ఉగ్రవాదులు అరెస్ట్. ముంబై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు. పలు కేసుల్లో నిందితులు 2 ఏళ్లుగా పరారీలో ఉన్నారు. ఇంకెంతమంది పాడారో. రైట్. ఇక స్వేచ్ఛ పత్రికలో చూస్తే ఇండియాలో పాక్ స్పై ట్యూబర్. భారత్లో ఉంటూ పాక్ కోసం పనిచేసి మన కీలక సమాచారం చేరవేసిందంటే ఈమె యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ చేశారు. ఈమెతో పాటు మొత్తం 6 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక పాకిస్తాన్ నక్కజిత్తులు.
డ్రోన్ల ద్వారా డ్రగ్స్ మారణాయుధాల చేరవేత, ఏటా వస్తున్న డ్రగ్స్ విలువ కోట్లలోనే, సైన్యానికి సరికొత్త సవాళ్లు. సందట్లో సడేమియా, కేటీఆర్ హరీష్ రావు వరుస భేటీలు, జాగృతి పేరుతో కవిత ప్రత్యేక మీటింగులు. బీఆర్ఎస్లో ఈటెక్కిన ఆధిపత్య పోరు అన్ని నిశ్చితంగా గమనిస్తున్న బీజేపీ రెండో స్థానం చేరేందుకు ఇదే చక్కని సమయంగా భావన. రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పాజిటివ్ టాక్, కానీ పార్టీలో చీలికలతో డ్యామేజ్. అన్నీ అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్. ఏలేటి హాట్ కామెంట్స్. అందుకేనా ఏం కామెంట్స్ చేసిండు? బీఆర్ఎస్ఎల్పీలో చీలికలు. కేటీఆర్ ప్యారిస్ టూర్లో ఉండగానే హరీష్ కవితకు రేవంత్ మద్దతు. బీఆర్ఎస్ఎల్పీ హరీష్ చేతికేనని సీఎం హామీ. కవిత కార్యక్రమాలకు బీఆర్ఎస్ నుంచి లేని మద్దతు. పదవులు ఆస్తులు కేటీఆర్కేనా? కవిత లేఖతో పిక్చర్ క్లియర్. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇక క్యాబినెట్ ఏమంటారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన పదవుల విస్తరణ మీద, దాన్ని పెండింగ్ మీద వచ్చిన వార్త ఇది. ఆలస్యం అమృతం విషం. క్యాబినెట్ విస్తరణ మళ్ళీ పెండింగ్. జూన్ మొదటి వారానికి షిఫ్ట్. ఈ నెలాఖరుకు కార్యవర్గం. ఇంకా తేలని ఈక్వేషన్లు. బ్యాలెన్స్ చేసేందుకు ఏఐసిసి సతమతం. పదవుల విషయంలో ఒకటే కన్ఫ్యూజన్. ఆశావాహుల్లో పెరిగిపోతున్న అసంతృప్తి. మినీ నుంచి జంబో టీంకు అప్గ్రేడ్. ఇంకో వార్త, షాడో ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో అనుచరులదే పెత్తనం. భూదందాలు, సెటిల్మెంట్ల హవా. కబ్జా స్థలంగా ఏకంగా ఎమ్మెల్యే పేరిట కాలనీ పెట్టిరట. నకిలీ యూనివర్సిటీలతో ఇండ్లకు పర్మిషన్లు ఇస్తున్నారట. ఫోన్ వెళ్ళిందంటే పనులు జరగాల్సిందే. జీ హుజూర్ అంటున్న అధికారులు. ఇదంతా ఎమ్మెల్యేలకు తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అనేది సమాచారం. పైసా రాలే, టూరిజం శాఖ ఫెయిల్. ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు. టార్గెట్ 25 కోట్లు, వచ్చింది మాత్రం 0. ముందుకు రాని స్పాన్సర్లు, వచ్చిన సమయం ఇవ్వని అధికారులు, ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం ఒంటెద్దు పోకడలే కొంప ముంచాయా? రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన పోటీలు, అందాల పోటీలు. ఉద్యోగుల కోసం ఉద్యమ బాట. గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ప్రణాళిక. రేపు మీడియా ముందుకు విశ్రాంత ఉద్యోగులు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం. డిఏ, పిఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై గలం. ఉద్యోగ సంఘాల నేతలతోటి కేటీఆర్ హరీష్ రావు సుదీర్ఘ భేటీ అట. నక్సల్స్కు ఎదురు దెబ్బ. 20 మంది మావోయిస్టులు అరెస్టు. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకుని 8 మంది లొంగిపోయారు. సర్టిఫికెట్ల దందాకు చెక్. 3 సర్కిళ్లలో బోగస్ బర్త్ సర్టిఫికెట్లు. విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడ్డ వాస్తవాలు. మెదక్, ఆంధ్ర పాత బస్తీకి చెందిన వారికి అడ్డదారిలో అందజేత. తిరంగా యాత్రకు భారీ స్పందన. నిన్న బాగా ఒక 1000-2000 మంది ఉండొచ్చు ఆ ర్యాలీలో. ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం. సమరశంఖం పూరించేందుకు సిద్ధమైన పార్టీ నాయకత్వం. సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి. ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లపై పోరు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు. మెట్రో ఛార్జీల పెంపు వద్దు. ప్రజా రవాణాపై ప్రభుత్వం పగబట్టడం బాధాకరం. పేద మధ్యతరగతి ప్రజలపై భారం వేయకండి. మెట్రో ధరల పెంపుతో పేదల నడ్డి విరిచిన కేంద్రం ప్రైవేటు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా బహిరంగ లేఖ రాశారు. ఇక తూకంలో తాకట్లు. అన్నదాత నిలువు దోపిడీ. క్వింటాలు వడ్లకు 6 కిలోలు కోత పెడుతున్నారట. తాలు అని చెప్పి తేమ ఉందని, నాణ్యత లేదని చెప్పేసి 100 కిలోలలో 6 కిలోలు తరుగు తీసేస్తున్నారట. రేవంత్ షార్ట్కట్ సీఎం. అనుభవరాహిత్యం, అపరిపక్వత సొంతం. 16 నెలల పాలనా కాలం అంతా స్కామ్లే. 6 గ్యారంటీలు అటకెక్కించి అందాల పోటీలా అని చెప్పేసి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు. రియల్ ఎస్టేట్ దివాలా. పడిపోయిన భూముల క్రయ విక్రయాలు. సర్కారుకు సగం కూడా రాని రిజిస్ట్రేషన్ల రాబడి. కరోనా కష్టకాలం కన్నా దారుణంగా పతనం. చౌదరిపల్లి భూములపై నిగ్గు తేల్చండి. 294/4, 294/5 సర్వే నెంబర్లపై సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి ఉత్తర్వులు. 4 సభ్యులతో రెవెన్యూ కమిటీ ఏర్పాటు చేశారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక 17 నెలల్లో 3 కమిటీలు. ఉద్యోగుల డిమాండ్లపై మళ్ళీ సాగదీతే. త్రిసభ్య సమితికి వేసిన ఫలితం శూన్యం. ముగిసిన గడువు. మరోసారి చర్చలట. ఇక రాష్ట్ర సర్కారుకు అందని నివేదిక. రైట్, ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో మెయిన్ హెడ్లైన్స్ చూస్తే. ఇక డీటెయిల్స్కి వెళ్దాం ఒకసారి.